ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అభివృద్ధికి పూర్వ విద్యార్థి బొగ్గవరపు హనుమంతరాం అందిస్తున్న సేవలు అమూల్యమైనవని ఎంఎస్ఎన్ షార్టీస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయలక్ష్మి, చైర్మన్ కార్తీక్ నాయకర్లు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో పూర్వ విద్యార్థి హనుమంతరాం ఆయన సతీమణి జ్ఞాపకార్థం నూతనంగా నిర్మించిన వైదేహి కళావేదిక ఓపెన్ స్టేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి కాలేజ్ ప్రిన్సిపల్ ఉషారాణి అధ్యక్షత వహించగా చైర్మన్ కార్తీక్ నాయకర్ ముఖ్య అతిథిగాను, ఈవో విజయలక్ష్మి విశిష్ట అతిథిగాను, పూర్వ విద్యార్థి హనుమంతరాం గౌరవ అతిథిగా పాల్గొన్నారు. తొలుత నాయకర్ విగ్రహానికి అతిథులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అతిథులు వైదేహి కళావేదికను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు కార్తీక్ నాయకర్, విజయలక్ష్మి, ఉషారాణి, హనుమంతరాం ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రశంసించారు. హనుమంతరాం మాట్లాడుతూ తనను గొప్ప వ్యక్తిగా సమాజానికి పరిచయం చేసిన కాలేజీకి తన వంతు సేవలు అందిస్తున్నానని అన్నారు. అనంతరం కాలేజ్ పూర్వ ప్రిన్సిపల్స్, అధ్యాపకులను హనుమంతరాం అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను హనుమంతరాం సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ముఖ్యంగా ఈ ఇది మేము నిర్మాణం తలపెట్టినప్పుడు దీనికి సంపూర్ణ సహకారం శ్రీమతి ఉషారాణి గారు, మన కళాశాల ప్రిన్సిపాల్ గారు, ప్రధానాచార్యులు వారు ఎంతో సహకరించారు. వారి సిబ్బంది సహాయంతో వారికి నా ధన్యవాదాలు. తర్వాత మా మిత్రులు శ్రీ మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మిగిలిన మా మిత్రులు మాధవరావు, వెంకటేశ్వరరావు, లేకపోతే శ్రీనివాసరావు వీళ్ళందరూ కలిసి కూడగట్టుకుని కలిపి ఈ వేదిక నిర్మించడం జరిగింది. నిజానికి ఈ వేదిక నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. ఎందుకంటే నేను గత 4-5 నెలలుగా మా అమ్మాయిల దగ్గర ఉన్నాను ఫారంలో. సో నాకు ఈ వేదిక ఎలా నిర్మాణం అవుతుందో తెలియదు. నా మనసులో ఒక ఆలోచన ఉంది. నా ఆలోచన కంటే బాగా నిర్మించారు మా మిత్రులు. వారికి, ఉషారాణి గారికి, ఇక్కడ సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్యాదరింగ్ చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ చెప్పాలి అంటే ఈ కళావేదిక స్టార్ట్ అవ్వడం కూడా ఆ ఆలోచన కూడా రామ్ గారిది. అండ్ వీ ఆల్వేస్ ఫీల్ స్పెషల్ వాళ్ళ ఫ్యామిలీకి. అండ్ రామ్ గారు ఒక ఫ్యామిలీ మెంబర్గానే మమ్మల్ని నేను చూసాం. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇంటరాక్షన్. అండ్ ఈ కళావేదిక కూడా ఈ ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ మన స్టూడెంట్స్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ రానుండే రోజుల్లో కూడా మీలాంటి పెద్దలు కూడా దీన్ని విజిట్ చేస్తూ ఉండాలి. అండ్ మీకు అందరికీ తెలిసిందే ఆ టైంలో ఈ ఇన్స్టిట్యూషన్ చాలా వాల్యూ ఉండేది. అండ్ ఇప్పుడు కూడా వీ హ్యావ్ ద సేమ్ స్టాండర్డ్స్, బట్ మేము ఇంకా మంచిగా చేయాలి. మీ సపోర్ట్ కూడా ఉండాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇందులోని మనకి చాలా సంవత్సరాలైన 1977-70లో కూడా చెప్పిన ప్రిన్సిపాల్స్ అందరూ వచ్చారన్నారు. అప్పటికి మేము పుట్టలేదు, కానీ వాళ్ళు ఇప్పుడు మేము చూసుకుంటున్నాము. ఈ వేదిక సందర్భంగా మీరు అందరూ రావడము, ఇక్కడ మీరందరూ చదివారు అంటే మేము మీ ఏజ్ వచ్చేటప్పటికి మేము ఎలా ఉంటామో తెలియదు, కానీ మీలో మమ్మల్ని చూసుకుంటున్నాం. మేము కూడా ఇలా రావాలి కాలేజ్కి, మేము ఇక్కడ ఏదో ఒకటి మేము కూడా ఈ కాలేజీకి చెయ్యాలనే స్ఫూర్తితో మీరు ఇంత సందేశాన్ని ఇచ్చారు మాకు. మేము అదేవిధంగా ఇక్కడ ఎంప్లాయీగా వచ్చాము, ఇక్కడ మేము డోనర్గా మిగలాలనే కోరుకుంటున్నాం. మేము కూడా ఎంత స్ఫూర్తిని మీరు ఇచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనాలు. And I would like to extend my sincere gratitude to our Honorable Chief Guest, Srimati P. Vijayalakshmi Garu, Assistant Commissioner and Correspondent of MSN Charities Institutions, and also to Chairman and Founder Family Member Mr. Karthik Naikar Garu of MSN Charities Institutions for gracing us with their presence and support. I would like to place before you all few things. The old students alumni of 1990 to 93 batch students constructed girls dining hall. Please see at the right side there. We are using in a very better way. At the same time, during the night time also, we got good marks for that construction of the